యూజువల్లీ మూవీస్ అన్ని 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ లో షూట్ చేసేవాళ్ళు, కానీ బ్రూస్లీ యాక్ట్ చేసిన యాక్షన్ సీన్స్ ని మాత్రం 34 FPS లో షూట్ చేసేవాళ్ళు. ఎందుకంటే బ్రూస్లీ ఫైటింగ్ సీన్స్ చేస్తున్నప్పుడు తన మూవ్మెంట్స్ ఎంత ఫాస్ట్ గా ఉండేదంటే మూవీ చూస్తున్నప్పుడు ఆడియన్స్ కి అక్కడ ఏం జరుగుతుందో కూడా కనిపెట్టలేనంత ఫాస్ట్ గా ఉండేవి. అందుకే 32 FPS లో షూట్ చేసి తర్వాత దాన్ని స్లో చేస్తారు. అప్పుడే మూవీ చూస్తున్నప్పుడు ఆడియన్స్ కి స్క్రీన్ మీద బ్రూస్లీ ఏం చేస్తాడో క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మిగిలిన మొత్తం మూవీని స్టాండర్డ్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ లో షూట్ చేసి కంప్లీట్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇదంతా ప్రతి బ్రూస్లీ ఫ్యాన్ కి తెలుసు, ఇందులో కొత్త ఏముందని మీరు అనుకోవచ్చు. ఆల్ రైట్, కానీ జాకీ చాన్ అండ్ బ్రూస్లీ ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారో మీకు తెలుసా? యాక్చువల్ గా బ్రూస్లీ చాలా మంది కుంఫు మాస్టర్స్ అండ్ కరాటే మాస్టర్స్ తో ఫైట్ చేశారు. బట్ చాలా మంది ఫ్యాన్స్ కి బ్రూస్లీ అండ్ జాకీ చాన్ ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారనేసి ఒక చిన్న థాట్ వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ నిజంగానే బ్రూస్లీ అండ్ జాకీ చాన్ ఒకసారి నిజంగానే ఫైట్ చేసుకున్నారు. అది నేను చెప్తుంది కాదు, జాకీ చాన్ స్వయంగా ఈ వీడియోలో చెప్పాడు. కానీ అది మీరు అనుకున్నట్లే కాదు. అసలు ఏం చెప్పాడో ఆ వీడియో నేను లాస్ట్ లో ప్లే చేసి చూపిస్తాను. అలానే వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికి కారణం ఏంటి, దాని అనుకున్న బ్యాక్ స్టోరీ అంటూ కూడా ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. దానికంటే ముందు బ్రూస్లీ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇది బయోగ్రఫీ కాదు, నాకు బ్రూస్లీ లైఫ్ లో నచ్చిన విషయాలు, షాకింగ్ గా అనిపించిన విషయాలు, కొన్ని తెలియని విషయాలు, ఇలా మొత్తం సింపుల్ గా చెప్పాలంటే ఇది బ్రూస్లీ లైఫ్ స్టోరీలో ఉన్న హైలైట్స్ లాగా అనుకోండి. వెల్కమ్ బ్యాక్. బ్రూస్లీ చిన్నప్పుడు చాలా స్ట్రీట్ ఫైట్స్ చేసేవాడు. అంటే కావాలని కాదు, అతను చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది సీనియర్స్ బుల్లీ చేసేవాళ్ళు, వేధించేవాళ్ళు. అలానే కొంతమంది లోకల్ మాఫియా గ్యాంగ్ భయపడి చాలా రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళ నాన్నతో మాత్రమే బయటికి వెళ్లేవాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం జరిగిందని తెలుసుకొని వాళ్ళ నాన్న తనతో నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే బాగుంటుంది, అప్పుడు నిన్ను నువ్వే కాపాడుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు బ్రూస్లీ అది నేర్చుకుంటే స్ట్రీట్ ఫైట్ లో ఎనిమీస్ ని చెతక్కొట్టచ్చు అనే ఒకే ఒక రీజన్ తో వాళ్ళ నాన్న చెప్పినట్లు బ్రూస్లీ 13 years ఏజ్ లో చైనీస్ మార్షల్ ఆర్ట్స్ అయిన వింగ్ చూ నేర్చుకున్నాడు. జస్ట్ అది ఒక నేర్చుకోవడం మాత్రమే కాదు, 1967 లో ఓన్ గా తనే ఒక మార్షల్ ఆర్ట్స్ డెవలప్ చేశాడు. జూన్ ఫ్యాన్ జీత్ కునుడో. ఇందులో ఎక్కడ కొడితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, ఎలా కొట్టాలని ఇలా కొన్ని స్పెసిఫిక్ ఫైటింగ్ టెక్నిక్స్ అండ్ ట్రైనింగ్ డెవలప్ చేసి దానికి జీత్ కునుడో అని పేరు పెట్టాడు. బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ కొంతమంది పొరపాటున తనని ర్యాగింగ్ చేయడానికి ట్రై చేశారు, కానీ పాపం ఈసారి వాళ్ళ బ్యాడ్ లక్. బ్రూస్లీ వాళ్ళ పళ్ళు ఎముకలు ఎరగొట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. చాలా మందికి బ్రూస్లీ అంటే బాగా ఫైట్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడని తెలుసు. బట్ యాక్చువల్లీ బ్రూస్లీ మల్టీ టాలెంటెడ్ అనమాట. డాన్స్ చేస్తాడు, డ్రాయింగ్ వేస్తాడు, ఫిలాసఫీస్ చెప్తాడు. అలా బ్రూస్లీ పెద్దగా అవుతున్నప్పుడు తనకి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో చాలా డ్రాయింగ్స్ వేసేవాడు. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బ్రూస్లీ చిన్నప్పుడు వేసిన కొన్ని డ్రాయింగ్స్. 1958 అప్పుడు బ్రూస్లీకి 18 years ఉంటుంది. అప్పట్లోనే ఒక డాన్స్ కాంపిటీషన్ లో గెలిచాడు. హాంకాంగ్ చా 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 ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేశాడు. చాచా అనేది ఒక డాన్సింగ్ ఫామ్ అనమాట. అందులో డాన్స్ చేసి గెలిచాడు. జస్ట్ గెలడం మాత్రమే కాదు, అతనికి వచ్చిన డాన్స్ తర్వాత చాలా మందికి నేర్పించాడు. అలానే బ్రూస్లీకి ఒక లైబ్రరీ ఉండేది. అందులో దాదాపు 2000 బుక్స్ వరకు ఉండొచ్చంట. ఎంత బిజీగా ఉన్నప్పటికీ స్పెషల్ టైం కేటాయించుకొని ఆ బుక్స్ చదువుతూ ఉండేవాడు. బ్రూస్లీ ఒక ఫిలాసఫర్. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో ఫిలాసఫీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్పించి దాని ద్వారా వచ్చిన మనీతో చదువుకునేవాడు. అలా తన కాలేజ్ టైంలో బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ చూసి చాలా మంది అతనికి ఫ్యాన్స్ అయిపోయారు. ఎలా అయినా బ్రూస్లీ దగ్గర ఫైటింగ్ నేర్చుకోవాలని చాలా ట్రై చేసేవాళ్ళు. అప్పట్లో నార్మల్ గా ఫైటర్స్ అందరూ 35 to 40 kgs వెయిట్ ఉన్న పంచింగ్ బ్యాగ్ తో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేను బాగా పవర్ఫుల్ గా ఉన్న ఫైటర్స్ 75 kgs ఉన్న పంచింగ్ బ్యాగ్ యూస్ చేసేవాళ్ళు. ఇదే చాలా వెయిట్ అనమాట. చాలా మంది ఇంత వెయిట్ ని మూవ్ కూడా చేయలేరు. కానీ బ్రూస్లీ మాత్రం తన ప్రాక్టీస్ కోసం ఇంకా హెవీగా ఉండే పంచింగ్ బ్యాగ్స్ యూస్ చేసేవాడు. యాక్చువల్ గా ఫస్ట్ లో 75 kgs ఉన్న పంచింగ్ బ్యాగ్ తోనే ప్రాక్టీస్ చేసేవాడు. కానీ తన పంచ్ అండ్ కిక్ లో చాలా పవర్ ఉండేది. సో అతనికి అది ఈజీగా అనిపించిందంట. అఫ్ కోర్స్ ఎవరైనా ఇలా ప్రాక్టీస్ చేసేది పవర్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి. అందుకే బ్రూస్లీ ఇంకా హెవీగా ఉన్న పంచింగ్ బ్యాగ్ యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ పంచింగ్ బ్యాగ్ చూడడానికి ఇలా ఉంటుంది. దాని వెయిట్ ఎంతో తెలుసా? 150 kgs. ఇప్పుడు ఆ బ్యాగ్ ని 150 kgs వరకు వెయిట్ ని ఎలా తీసుకొచ్చేవాళ్ళంటే ఆ బ్యాగ్ లో శాండ్ తో పాటు ఫార్మ్స్ అండ్ రబ్బర్స్ తో పాటు కొన్ని మెటల్స్ కూడా వేసేవాళ్ళు. ఆ తర్వాత బ్రూస్లీ ఆ బ్యాగ్స్ ని హింసించేవాడు. ప్రాక్టీస్ చేసేవాడు. బ్రూస్లీ దగ్గర మిగతా సెలబ్రిటీస్ దగ్గర ఉన్నట్లుగా ఫ్యాన్సీ కార్స్ ఉండేది కాదు. ఎందుకంటే బ్రూస్లీ అంత మంచి డ్రైవర్ కాదు కాబట్టి కార్ ని మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ ఫ్రెండ్స్ డ్రైవ్ చేసేవాళ్ళు. దానికి రీజన్ బ్రూస్లీకి ఐసైట్ కొంచెం వీక్ గా ఉంటుంది. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ సరిగ్గా కనిపించవు. అలానే అతను కార్ అసలు డ్రైవ్ చేయలేడని కాదు, డ్రైవ్ చేయగలడు. కానీ సెలబ్రిటీ కదా, పొరపాటున అతని వల్ల యాక్సిడెంట్స్ జరిగితే బాగుండదని వాళ్ళ ఫ్రెండ్స్ ని కార్ డ్రైవ్ చేయమని చెప్పి ఇతను ప్యాసింజర్ సీట్ లో కూర్చునేవాడు. బ్రూస్లీ 1973 లో చనిపోయాడు. అప్పుడు అతనికి ఏజ్ జస్ట్ 32 years మాత్రమే. ఎలా చనిపోయాడో లాస్ట్ లో చెప్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను చనిపోయిన తర్వాత కూడా కొన్ని మూవీస్ రిలీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ డెత్ అనే ఈ సినిమాని కుంఫు క్లాసిక్ గా కన్సిడర్ చేసేవాళ్ళు. ఆల్రెడీ బ్రూస్లీ బ్రతుకున్నప్పుడు 40 minutes షూటింగ్ కంప్లీట్ అయింది. అది కూడా డిఫరెంట్ సీన్స్ అనమాట. బట్ ఆ తర్వాత మూవీ టీమ్ దాని చుట్టూ ఇంకొక స్టోరీ రాసి ఆ షూట్ చేసిన మెటీరియల్స్ ని కంబైన్ చేసి మూవీ రిలీజ్ చేశారు. చాలా పెద్ద హిట్ అయింది. బ్రూస్లీ చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఈవెన్ 1993 లో కూడా డ్రాగన్ ద బ్రూస్లీ స్టోరీ అని మూవీ రిలీజ్ చేశారు. ఆ మూవీలో బ్రూస్లీకి సంబంధించి కొన్ని ఓల్డ్ ఫుటేజెస్ అటాచ్ చేసి జేసన్ స్కాట్లీ అనే ఒక యాక్టర్ అండ్ మార్షల్ ఆర్ట్ ఆర్టిస్ట్ తో షూట్ చేసి ఫిల్మ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఆడియన్స్ థియేటర్ లో స్క్రీన్ పైన కనిపిస్తుంది నిజమైన
బ్రూస్ లీ అని అనుకున్నారు. ఎందుకంటే కొన్ని సీన్స్ బ్రూస్ లీ ఉన్నాయి, ఇంకొన్ని సీన్స్ స్కాట్ లీ ఉన్నాయి. సో ఆడియన్స్ కి ఫస్ట్ టైం చూసినప్పుడు అలా అనిపించింది. కానీ బ్రూస్ లీ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు జేసన్ స్కాట్ లీ ఎవరు, బ్రూస్ లీ ఎవరని ఈజీగా కనిపెట్టేశారు. అంతేకాదు బ్రూస్ లీ చనిపోయిన తర్వాత మూవీలో బ్రూస్ లీ లేకపోయినా బ్రూస్ లీ పేరు యూజ్ చేసుకుని చాలా మూవీస్ వచ్చింది. అందులో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్ కి బ్రూస్ లీ అని పేరు పెడతారు. అంటే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ తో ఆ పేరు ప్రొనౌన్స్ చేయడానికి బ్రూస్ లీ అనే వస్తుంది, కానీ స్పెల్లింగ్స్ చూడడానికి ఇలా ఉంటుంది. అలానే కొన్ని మూవీస్ కి నేమ్స్ కూడా సేమ్ బ్రూస్ లీ మూవీ పోస్టర్స్ లో ఉన్నట్లుగానే పెట్టేవాళ్ళు. దాన్ని చూసి ఆడియన్స్ మళ్ళీ ఇంకొక బ్రూస్ లీ మూవీ వచ్చింది చూద్దామని థియేటర్స్ కి వెళ్లేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ద క్లోన్ ఆఫ్ బ్రూస్ లీ, ఎగ్జిట్ ద డ్రాగన్, ఎంటర్ ద టైగర్, బ్రూస్ లీ ఫైట్ బ్యాక్ ఫ్రమ్ ద గ్రేవ్, ఇలాంటి మూవీస్ తీసి బ్రూస్ లీకి ఉన్న పాపులారిటీ, ఫ్యాన్ బేస్ వాడుకొని ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. ఇలా మూవీస్ మాత్రమే కాదు, బ్రూస్ లీ క్యారెక్టర్ అండ్ స్టైల్ బేస్ చేసుకుని చాలా వీడియో గేమ్స్ కూడా డిజైన్ చేశారు. మోర్టల్ కాంబాట్ అనే గేమ్ లో ఉన్న లీవ్ కాంగ్ అనే క్యారెక్టర్ సేమ్ బ్రూస్ లీ లానే ఫైట్ చేస్తాడు. అలానే టెకెన్ అనే గేమ్ లో ఉన్న మార్షల్ లా అనే క్యారెక్టర్ కూడా బ్రూస్ లీ నుండి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. అండ్ స్ట్రీట్ ఫైట్ 1, 2, 3, 4 గేమ్స్ లో కూడా ఒక క్యారెక్టర్ బ్రూస్ లీ లానే ఫైట్ చేస్తుంది. EA స్పోర్ట్స్ కంపెనీ వాళ్ళ UFC అనే ఒక పాపులర్ వీడియో గేమ్ లో చాలా మంది వినే ఉంటారు. ఆ గేమ్ లో ఒక క్యారెక్టర్ బ్రూస్ లీనే ఉంటాడు. ఆల్మోస్ట్ ఫేస్, హైట్, వెయిట్, ఫైటింగ్ స్టైల్ ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇలా అతను చనిపోయాక కూడా ఎంటర్టైన్ చేయడానికి, డబ్బు సంపాదించుకోవడానికి చాలా విషయాలు చేశారు. బ్రూస్ లీ పేరు పైన వచ్చిన మూవీస్ పక్కన పెడితే వీడియో గేమ్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. బ్రూస్ లీని ఇలా వీడియో గేమ్స్ లో యూస్ చేయడం ద్వారా ఫ్యాన్స్ కి ఎప్పుడు బ్రూస్ లీ బ్రతికే ఉంటాడు. నిజానికి బ్రూస్ లీ యాక్టింగ్ కెరియర్ చిన్నప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ స్క్రీన్ రోల్ 3 నెలల వయసు ఉన్నప్పుడే 1947 లో ఒక చిన్న పిల్లోడ్లాగా ఒక మూవీలో కనిపించాడు. యాక్చువల్ గా బ్రూస్ లీ వాళ్ళ నాన్న హాంకాంగ్ లో చైనీస్ సింగర్ అండ్ ఫిల్మ్ యాక్టర్ అనమాట. సో బ్రూస్ లీకి 6 years ఉన్నప్పుడు నుండే వాళ్ళ నాన్నతో కలిసి ఫిల్మ్ సెట్స్ చూడడానికి వెళ్ళేవాడు. అప్పుడు ఒక డైరెక్టర్ బ్రూస్ లీని చూసి పిల్లోడు చాలా యాక్టివ్ గా ఉన్నాడని తన మూవీస్ లో పెట్టుకున్నాడు. ఆ మూవీ తర్వాత కూడా బ్రూస్ లీకి చాలా మూవీ ఆఫర్స్ వచ్చింది. అలా USA కి వెళ్ళక ముందే హాంకాంగ్ లో 20+ మూవీస్ లో రోల్స్ చేశాడు. బట్ బ్రూస్ లీ మెయిన్ లీడ్ గా యాక్టింగ్ కెరియర్ మాత్రం 1969 లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి మెయిన్ హీరోగా యాక్టింగ్ రోల్స్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ బ్రూస్ లీ యాక్టింగ్ కెరియర్ చాలా చిన్నది. హీరోగా యాక్టింగ్ స్టార్ట్ చేసిన 4 years తర్వాతే చనిపోయాడు. బ్రూస్ లీ కొడుకైన బ్రాండన్ లీ 1993 లో చనిపోయాడు. ఇది ఒక మిస్టరీ అనమాట. యాక్చువల్ గా బ్రాండన్ లీకి 8 years ఉన్నప్పుడే బ్రూస్ లీ చనిపోయాడు. బ్రాండన్ లీ కూడా మార్షల్ ఆర్ట్ ఆర్టిస్ట్, అలానే పెద్దగా సపోర్ట్ లేకుండా హాలీవుడ్ లో యాక్టింగ్ ఛాన్సెస్ వెతుక్కున్నాడు. అలా 1993 లో ద క్రో అనే మూవీలో యాక్టింగ్ చేస్తున్నాడు. బట్ ఆ మూవీ షూటింగ్ చేసినప్పుడు అందులో ఒక సీన్ ఉంటుంది. ఒక పర్సన్ గన్ను తీసుకొని అతన్ని షూట్ చేయాలి. బట్ ఎవరో డమ్మీ గన్ కు బదులుగా రియల్ గన్ బుల్లెట్స్ లోడ్ చేసి పెట్టేశారు. సో యాక్టర్ షూట్ చేశాడు, నిజమైన బుల్లెట్స్ తగిలి బ్రాండన్ లీ షూటింగ్ స్పాట్ లోనే చనిపోయాడు. తన బాడీని కూడా బ్రూస్ లీ సమాధి పక్కనే పూడ్చిపెట్టారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత ఏమైందో తెలియదు. బ్రూస్ లీ 1940 లో పుట్టాడు, 1973 లో చనిపోయాడు. ఎలా చనిపోయాడో చాలా మంది డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అవేంటంటే 1973 కంటే ముందు నేపాల్ లో గంజా ఇల్లీగల్ గా ఉండేది. 10 సంవత్సరాలుగా దాన్ని నవ్వుతూ ఉండేవాడు. అలానే బ్రౌనీస్ తో కలిపి తింటూ ఉంటాడు. ఇది ఒక డ్రగ్ లాంటిది. అండ్ అతను చనిపోయిన తర్వాత 1976 నుండి నేపాల్ లో గంజా ఇల్లీగల్ చేశారు. అండ్ బ్రూస్ లీ చనిపోవడానికి 1 year ముందు 1972 లో చెమట ఎక్కువగా పడుతోందని ఆర్మ్ పిట్ సర్జరీ చేసుకున్నాడు. అతను చనిపోయిన తర్వాత వచ్చిన స్పెక్యులేషన్ ఏంటంటే ఇలాంటి సర్జరీ చేసుకోవడం వల్ల బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతున్న టాక్సిక్ సరిగ్గా బయటికి రావడం లేదు కాబట్టి బాడీ లోపల టాక్సిక్ లెవెల్ పెరిగిపోయి ఉండొచ్చు. అలానే గంజా కూడా తింటూ ఉన్నాడు కాబట్టి ఈ సర్జరీ అండ్ డ్రగ్స్ వల్ల చనిపోయి ఉండొచ్చు అని హైపోథిసిస్ గా చెప్తుంటారు. బ్రూస్ లీ డెత్ ఈ రోజుకి ఒక మిస్టరీగానే ఉంది. దానికి సంబంధించి చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్ వేసుకుని ఉండొచ్చు, ఆ తర్వాత వెంటనే గంజాయి తిని ఉండొచ్చు. సో రెండో మిక్స్ అయి చనిపోయి ఉండొచ్చు అని అంటున్నారు. అండ్ ఇంకొంతమంది బ్రూస్ లీ ఫ్యామిలీ పైన ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారు. అందుకే బ్రూస్ లీ 34 ఏజ్ లో చనిపోయాడు. వాళ్ళ కొడుకు బ్రాండన్ లీ 28 years ఉన్నప్పుడు చనిపోయాడు. ఇలా ఇద్దరు యంగ్ ఏజ్ లో చనిపోయారు కాబట్టి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు అని అంటున్నారు. అండ్ ఫైనల్లీ ఫస్ట్ లో చెప్పాను కదా ద గ్రేట్ మార్షల్ ఆర్ట్ యాక్టర్స్ ఎవరు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బ్రూస్ లీ అండ్ జాకీ చాన్. మీలో చాలా మంది జాకీ చాన్ వర్సెస్ బ్రూస్ లీ ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారని ఒకసారి ఆలోచించుంటారు. కానీ ఒకసారి వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరిగింది. ఎలా అంటే 1970 లో బ్రూస్ లీ చాలా ఫేమస్ యాక్టర్. అప్పుడు వచ్చిన ఎంటర్ ద డ్రాగన్ అనే మూవీతో హాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాడు. అదే టైంలో జాకీ చాన్ అనే ఒక యంగ్స్టర్ కూడా స్టంట్ మ్యాన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు జాకీ చాన్ బ్రూస్ లీ మూవీస్ అయిన ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ అండ్ ఎంటర్ ద డ్రాగన్ మూవీలో స్టంట్ మ్యాన్ గా వర్క్ చేశాడు. అలా ఎంటర్ ద డ్రాగన్ అనే మూవీలో వర్క్ చేసినప్పుడు ఒక ఫైట్ సీన్ లో బ్రూస్ లీ కట్టితో జాకీ చాన్ ని కొడుతున్నట్లు యాక్ట్ చేస్తాడు. కానీ అది నిజంగానే జాకీ చాన్ కి తగులుతుంది. ఎంతలా అంటే జాకీ చాన్ కి 5 seconds కళ్ళు కనిపించలేదంట. Suddenly my eyes all black because he just one stick right on my head. కానీ బ్రూస్ లీ కూడా జాకీ చాన్ కి గట్టిగా తగిలిందని అర్థమైంది. బట్ సీన్ వేస్ట్ అయిపోకూడదని యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ కట్ చెప్పిన వెంటనే బ్రూస్ లీ జాకీ చాన్ దగ్గరికి వెళ్ళి సారీ చూసుకోకుండా కొట్టేశాను అని చెప్పాడు. జాకీ చాన్ కూడా పెద్దగా నొప్పి లేదంట. కానీ బ్రూస్ లీ అంటే ఇతనికి ఇష్టం కాబట్టి తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకొని నొప్పి ఉన్నట్లుగా యాక్ట్ చేశాడంట. And I just felt, little dizzy, but it's okay. I look at Bruce Lee. అండ్ ఆ రోజు మొత్తం బ్రూస్ లీ, జాకీ చాన్ అండ్ మిగిలిన స్టంట్ మ్యాన్స్ తో ఉన్నాడంట. ఇప్పుడు నేను చెప్పిందంతా స్వయంగా జాకీ చాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఏదేమైనా బ్రూస్ లీ ఒక లెజెండ్. బ్రతుకున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయా కూడా చాలా మంది ఇన్స్పైర్ చేశాడు. ఈ రోజుకి కూడా చాలా మంది బ్రూస్ లీని ఫాలో అవుతుంటారు. అందుకే నేను ఈ వీడియో చేశాను. మీరు కూడా ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారు. ఓకే, బ్రూస్ లీని చాలా మంది సూపర్ హ్యూమన్, హీఈస్ నాట్ హ్యూమన్ అని ఇలా చాలా అంటూ ఉంటారు కదా, అలా ఎందుకంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నెక్స్ట్ వీడియోలో బ్రూస్ లీ క్రియేట్ చేసిన 7 అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్ గురించి చూద్దాం. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని వీడియో పెట్టి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బ్రూస్ లీ ఫ్యాన్స్ కి వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.